ఒక గొప్ప పనిని మొదలుపెట్టేటప్పుడు ఖచ్చితంగా సాధించగలను అనే నమ్మకంతో మొదలుపెట్టాలి. చేయగలనా లేదా అనుకుంటే జీవితంలో ఎప్పటికీ చేయలేం. ప్రారంభం బాగుంటేనే కదా ఫలితం అద్భుతంగా ఉంటుంది. గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన, ఈ మూడు ఉంటే ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు. కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదని తెలుసుకో. నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నువ్వు నిరూపించుకునేందుకు వచ్చాయని గ్రహించు. కష్టానికి కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని. ఒకరు నీ పక్కన ఉంటే నీ స్థాయి పెరగడం కాదు, నువ్వు పక్కన ఉంటే వారి స్థాయి పెరిగే స్థాయికి నువ్వు ఎదగాలి. హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. ప్రపంచాన్ని నువ్వు చూడటం కాదు, ప్రపంచమే నిన్ను చూడాలి. మీ అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి. అవి తప్పులు కావు, భవిష్యత్తులో మీరేం చేయకూడదో తెలిపే పాఠాలు. బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత మాత్రం ఉండాలి. గెలుపు అనేది నీడలాంటిది, దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో, దానంతటదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగువైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి. పడిపోతావని భయపడితే నడక రాదు, ఓడిపోతావని భయపడితే విజయం రాదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించకు, ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువ ఏంటో తెలుస్తుంది. ఇల్లు కట్టేటప్పుడు ఎవరూ సహాయం చేయరు, కానీ గృహప్రవేశానికి అందరూ అవసరం లేకున్నా కానుకలు తెస్తారు. అలాగే మనం కష్టపడేటప్పుడు ఎవరూ సహాయం చేయకున్నా ఏదైనా సాధించాక మన చుట్టూ చేరతారు. ఇదే లోకం తీరు. కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోనివ్వకుండా చేసేది. 10 మంది ఫ్రెండ్స్తో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో మేలు. నీ అవసరం ఎవరికీ లేదని, ఎవరి అవసరం నీకు లేదని ఎప్పుడూ అనుకోకు. ఎందుకంటే బొగ్గు, వజ్రం రెండూ మట్టిలోనే దొరుకుతాయి, రెండూ అవసరమే, దేని విలువ దానిదే. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో, అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానానికి చేరుకుంటావు. సక్సెస్ స్టోరీలను చదవకండి, అందులో కేవలం మెసేజ్లు మాత్రమే ఉంటాయి. ఫెయిల్యూర్ స్టోరీలను చదవండి, అందులో విజయానికి కావలసిన ఐడియాలు దొరుకుతాయి. గతం ఓ వేస్ట్ పేపర్, ప్రస్తుతం ఓ న్యూస్ పేపర్, భవిష్యత్ అనేది ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది. కాబట్టి దానిని జాగ్రత్తగా చదివి రాసుకోవాలి, లేదంటే బతుకు టిష్యూ పేపర్ అయిపోతుంది. అందం ముఖంలో ఉండదు, సహాయం చేసే మనసులో ఉంటుంది. చేసే ప్రతి పాపం అప్పులాంటిదే, ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చాలి. చేసే ప్రతి పుణ్యం పొదుపు లాంటిది, ఏదో ఒకరోజు కాపాడుతుంది. మనతో మంచిగా మాట్లాడే వాళ్ళంతా మంచివాళ్లే అనుకుంటే పొరపాటే. అవసరానికి వాడుకొని ఏదో ఒకరోజు వాళ్ళ నిజస్వరూపం బయట పెడతారు, జాగ్రత్త. నువ్వు నమ్మినవారు మోసం చేసినా నిన్నే నమ్ముకున్న వారిని ఎప్పటికీ మోసం చెయ్యకు. గెలుపంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే కాదు, మన అనుకున్న వారి కోసం ఓడిపోవడం కూడా గెలుపే. కాలం విలువ, డబ్బు విలువ తెలుసుకొని ఖర్చు చేయాలి. ఎందుకంటే అవసరాలు పుట్టుకొచ్చినంతగా అవకాశాలు రావు. ఎదిరించాల్సిన సమయంలో మౌనంగా ఉండటం పిరికితనమే అవుతుంది, మంచితనం కాదు. మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు, ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతాడు. ఈ సమాజంలో నమ్మేంత మంచివాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. అవసరానికి తగ్గట్టుగా మారడమే మనిషి లక్షణం. ప్రతి టీచర్ ఒకప్పుడు విద్యార్థే, ప్రతి విజేత ఒకప్పుడు ఓడినవాడే, ప్రతి నిపుణుడు ఒకప్పుడు ప్రారంభికుడే. కానీ అందరూ దాటి వచ్చింది
నేర్చుకోవడం అనే వారధినే. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతగానితనం. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకో. అప్పుడు నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. మన పుట్టుక సాధారణమైనదే కావచ్చు, కానీ మన మరణం మాత్రం ఒక చరిత్ర సృష్టించేదిగా ఉండాలి. నీ అలవాట్లలో, ప్రవర్తనలో మార్పు వస్తే తప్పకుండా నీ భవిష్యత్తులోనూ మార్పు వస్తుంది.